అందరికీ నమస్కారం. అశేష ఆంధ్ర ప్రజానీకం, తెలంగాణ ప్రజలకి ఫస్ట్ సారీ చెప్తున్నాము. సినిమా గోయర్స్కి సారీ చెప్తున్నాము. ఎందుకంటే ప్రేమికుడు మూవీ చాలామందికి చాలా ఇష్టం. అండ్ మేము అడ్వాన్స్ బుకింగ్ చూసి చాలా స్టన్ అయిపోయాము. అట్ ద సేమ్ టైం క్వాలిటీగా కూడా ప్రజలకు ఇవ్వాలా అనుకున్నాం మేము. కాబట్టి యాక్చువల్గా రిలీజ్ డేట్ ఫస్ట్ మేకి ఓకే చేసిన తర్వాత నైట్ మేము మూవీ చూస్తే అంతా చాలా బాగుంది. ఓన్లీ వన్ సాంగ్, ముక్కాబుల్, ఆ సాంగ్ కొంచెం మాకు డిఫరెంట్ అనిపించింది. ఒక్క చిన్న అది కూడా లాస్ట్ ఎండ్లో కొంచెం మాకు డిఫరెంట్ అనిపించింది. పోతే ఆ పర్ఫెక్షన్ కోసం మేము ఇమ్మీడియట్గా ఆ యొక్క వన్ పార్ట్ క్లియర్ చేద్దామనేసి ఇమ్మీడియట్గా మేము ల్యాబ్కి వెళ్ళి ల్యాబ్లో చేసి ఆ తర్వాత మళ్ళీ అదేమి క్యూబ్ ఆఫీస్కి వచ్చి దాన్ని చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మళ్ళీ క్యూబ్ నుంచి యూఎఫ్ఓకి, బికాజ్ రేపు ఎల్లుండి రిలీజ్ అంటే ఇవాళ జరిగిన పనులు అన్నమాట ఇవి. బికాజ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంత బాగుంది. అది చిన్నది. చాలామంది అన్నారు చిన్నదే కదా, ఒక 2 minutes 1 minute కోసం వై యు ఆర్ సో మచ్ ఇది అని అన్నారు. అయినా పర్ఫెక్షన్ కోసం, బికాస్ ఆ సాంగ్ చాలా 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 ఫేమస్ అమాంగ్ సినిమా గోయర్స్ కానీ మ్యూజిక్ లవర్స్కి కానీ. అండ్ ప్రభుదేవా గారి ఆ సాంగ్ ముకాబుల్, ఆ సాంగ్ ఇప్పటికి కాదు ఎప్పటికీ ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఎవర్ గ్రీన్ సాంగ్ అది. సో ఆ సాంగ్ కోసం మేము ఇంత స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అన్నీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత అబౌట్ నేను అనుకుంటాను, నేను నైట్ అంతా వీవేర్ ఇన్ ల్యాబ్లో ఉండి అవన్నీ చేసి అక్కడి నుంచి క్యూబ్కి వచ్చేటప్పటికి మార్నింగ్ అయింది. మార్నింగ్ నుంచి మళ్ళీ యూఎఫ్ఓకి మేమే తీసుకెళ్ళి యూఎఫ్ఓలో ఇచ్చి అది డౌన్లోడ్ చేసి. సో వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా మేడం ఇంత మీరు కష్టపడుతున్నారు కానీ కంటెంట్ అక్కడికి వెళ్ళడానికి కొంచెం బాగా లేట్ అవుతుంది అనుకుంటాము. వాళ్ళు కూడా పాపం హ్యాట్స్ ఆఫ్ టు క్యూబ్ పీపుల్ అండి. రఘురామ్ కానీ, ప్రవీణ్ కానీ, మనోహర్ కానీ, నాని కానీ, అబ్బా ఏం కష్టపడ్డారండి పిక్చర్కి. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్స్ టు దెమ్. అండ్ యూఎఫ్ఓలో సూర్య కానీ, మా తర్వాత ఆయన ఇంకొక ఆయన సంజయ్ కానీ చాలామంది ఈవెన్ డౌన్లోడ్ చేసే చోట్ల నైట్ అంతా వర్క్ చేసాం. అయితే ఏమైందంటే యాక్చువల్గా ఈ పిక్చర్స్ రిలీజ్ మూవీస్ మార్నింగ్ 7 o'clock షోస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 7 o'clock షోస్ కొన్ని చోట్లలో 6:30 షో ఉంది. సో అది క్యాచ్ చేస్తామా లేదా అని ఒక డౌట్ వచ్చింది. సో ఈ డౌట్ వల్ల మేము ఓకే చూద్దామా అనుకున్నాము. డౌట్ కొంచెము స్ట్రాంగ్ అవ్వడం మొదలుపెట్టింది. వితౌట్ మార్నింగ్ షోస్ ఆఫ్ కోర్స్ మళ్ళీ మ్యాట్ని అది ఇది ఎందుకు అని చెప్పి మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది. చాలామంది ఓకే మధ్యాహ్నం నుంచి వేసేయండి, రేపు వేయండి అని చెప్పారు. కానీ ఒకసారి ఒక షో ఓకే లేదనుకుంటే మళ్ళీ మనము లేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక డే చూసుకోవడం బెస్ట్ అనిపించింది మాకు. అందుకని మేము ఈ పిక్చర్ని ప్రేమికుడు చాలా అభిమానంతో ప్రేమికుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న చిత్రాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ మంత్ జూన్లో డెఫినెట్గా ఈ పిక్చర్ని మంచి రోజు చూసి బాగా మళ్ళీ పబ్లిసిటీ చేసి మీ ముందరికి తెస్తాము. ఈ సందర్భంగా శంకర్ గారి ఫ్యాన్కి, డైరెక్టర్ శంకర్ గారి ఫ్యాన్కి, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి ఫ్యాన్కి, ప్రొడ్యూసర్ కుంజుమోహన్ ఫ్యాన్కి, ప్రభుదేవా గారి ఫ్యాన్స్కి, అందరికీ ప్రేమికుడి పిక్చర్ గురించి ఎంతో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చాలా సారీ చెప్తున్నాము అండ్ క్షమించమని కోరుతున్నాము. అండ్ డెఫినెట్గా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది రిలీజ్ అయినప్పుడు. బికాస్ చాలా పర్ఫెక్ట్గా కొత్తగా ఎలా ఉందంటే ప్రింట్ ఇప్పుడు సచ్ ఎ గుడ్ ప్రింట్ వీ హ్యావ్ బ్రాట్ ఇట్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇంత మంచి ప్రింట్ని బికాజ్ చాలా ఇష్టపడి చూస్తున్నప్పుడు ప్రజలు ప్రింట్ బాగుండాలి. సో మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే పోస్ట్పోన్ అయితే అయింది, బట్
వీఆర్ గివింగ్ గుడ్ ప్రోడక్ట్ అని ఒక సాటిస్ఫాక్షన్లో మేమున్నాము. తర్వాత కొంతమంది అనుకున్నారు ఇది ఏంటి ఏమన్నా గోయర్స్ తక్కువైనారని. అది చాలా తప్పు. చాలా చోట్ల హౌస్ఫుల్ అయింది. మేము దాని గురించి ఒక పేపర్ కూడా పెట్టుకున్నాం దగ్గర. దిస్ ఈజ్ ఫుల్ అయినది, జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఫుల్ అయిపోయింది చాలా చోట్ల. కాబట్టి ఫుల్ చేసుకున్న వాళ్ళకందరికీ పాపం టికెట్ ప్రేక్షకులకి టికెట్ మనీ వాపస్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళందరినీ సారీ చెప్తున్నాం వాళ్ళకి. డెఫినెట్గా ఈ పిక్చర్ని మీరు ఎంజాయ్ చేద్దరు. కానీ నెక్స్ట్ మంత్ మేము డెఫినెట్గా ఈ పిక్చర్ని రిలీజ్ చేస్తున్నాము. అండ్ యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. ఆ పాట చూసేటప్పుడు మీరు అనుకుంటారు ఓకే ఈ కంపెనీ సిఎంఆర్ ప్రొడక్షన్లో మేము చేసిన ఈ పని నిజంగా చాలా మంచిది అని అనుకుంటారు. కాబట్టి ఈ పిక్చర్ మేము నెక్స్ట్ మంత్ రిలీజ్కి వస్తున్నాము. అండ్ మాకు ఎంతో సహకరించిన మీడియాకి, బికాస్ పోస్ట్పోన్ అయింది అన్న వెంటనే చాలామందికి ఇమీడియట్గా ఇది పోస్ట్పోన్ అయింది అనేసి అందరికీ తెలిపించడంలో మాకు మీడియా చాలా సహకరించింది. థ్యాంక్ యూ టు ఎంటైర్ మీడియా, ప్రింట్ మీడియా, తర్వాత అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ డెఫినెట్లీ కమింగ్ నెక్స్ట్ మంత్. మంచి రోజు అంటే మేము రిలీజ్ చేసేటప్పుడు పాపం ప్రేక్షకులు కూడా రెడీగా ఉండాలి కదా. సో ఆ రోజు చూసి మేము వేస్తాము. ఈ సమ్మర్ అయిపోనియండి, కాలేజెస్ తెరవనియండి, ఎలక్షన్ల గొడవ అయిపోనియండి. డెఫినెట్గా ఈ చిత్రాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీ వాంట్ టు మేక్ యూ ఎంజాయ్ దిస్ మూవీ. కాబట్టి మమ్మల్ని క్షమించుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ మంచి డేట్ చూసి మీకు ఇస్తాము. అండ్ యూ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు మీకు మేము సూర్య సన్ ఆఫ్ కృష్ణను రిలీజ్ చేసినప్పుడు 4 టైప్ ఆఫ్ కంటెంట్ని రెడీ చేసాము. అంటే ఈ కంటెంట్ గురించి మేము మీకు చెప్తున్నందుకు ప్రూఫ్ కోసం చెప్తున్నాను. 4 ప్రింట్లను రెడీ చేసి ఫైనల్గా 4th ప్రింట్ని రెడీ చేసాము. అట్నే ప్రేమికుడికి కూడా వీ హ్యావ్ మేడ్ 3 or 4 టైప్ ఆఫ్ ఇదనమాట ప్రింట్స్. అందులో ఈ ఫైనల్ ప్రింట్ ఈజ్ అర్థంలాగా వచ్చింది. రియల్లీ వెరీ వెరీ గుడ్. అండ్ డెఫినెట్గా ఈ చిత్రాన్ని మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మడం కాదు, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు క్యూబ్, UFO అండ్ అదర్ ఎగ్జిబిటర్స్. థ్యాంక్ యూ టు ఆల్ ద ఎగ్జిబిటర్స్ అండి. రన్ అవుతా ఉంది కదా. సో మేము అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎంటైర్ ఎగ్జిబిటర్స్, బికాజ్ వాళ్ళందరూ చాలా హోప్స్గా ఉన్నారు. క్యూబు, UFO వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళ కోఆపరేషన్ అండ్ ఏసియన్ సునీల్ గారికి కానీ, రాంబాబు గారు కానీ అందరికీ, అండ్ PVR మురళి అండ్ ప్రశాంత్ గారు అందరూ, అంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నారు. యూజువల్గా అలా ఉండదు, అంత ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సారీ అండ్ థ్యాంక్స్. వాళ్ళ యొక్క సహనానికి థ్యాంక్స్. నియర్లీ అబౌట్ మేము అన్నట్టు 250 థియేటర్స్ దాకా పడింది, 300 స్క్రీన్స్లో ఉండింది. అండ్ ఎనీవే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ని అందరికీ ఇస్తామని అందరికీ ఇస్తున్నాము. ఒక మంచి కంటెంట్ని వీఆర్ గివింగ్. యూ ఎంజాయ్ ఎ లాట్ వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అనమాట. ఇన్ ద నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ప్రేమికుడు 1వ తారీఖున రిలీజ్ చేసుకున్నాం అనుకున్నాము. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్యూబ్ పర్ఫెక్ట్ అయింది. తర్వాత ఒక సాంగ్ విషయంలో ఏమైందంటే చిన్న కరప్షన్ వచ్చింది. దాని గురించి ఎందుకంటే ఇవాళ రేపు సాంగ్ చాలా ఇంపార్టెంటు. సినిమా మొత్తంలో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అన్ని స్క్రాప్లకి ఇట్లా చేంజ్ కావాలంటే 8 o'clock నుంచి షోలు స్టార్ట్ అయింది. దీనికి కొంచెం లేట్ అయిపోతుంది, మార్నింగ్ షోలు పడే అన్న ఉద్దేశం మీద. అలాంటప్పుడు మళ్ళీ కంటెంట్ తీసుకుపోయి థియేటర్లో పడే వరకు లేట్ అయిపోతుంది, అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి, మళ్ళీ క్యాన్సిల్ చేయాలంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం మీద ఒక డేటే పోస్ట్పోన్ చేసుకున్నాము. తర్వాత మంచి డేటు, అందరికీ అనుకూలంగా ఉన్న డేటు, పబ్లిక్ అయినా కానీ థియేటర్లకు అయినా కానీ జూన్లో ఏదైతే సినిమా ఎగ్జిబిటర్లకు అవసరం ఉంటుందో, పబ్లిక్ అవసరం ఉన్న టైంలో మంచి డేట్ చూసి మళ్ళీ మేము ముందుకు వస్తాము. అందుకే సారీ చెప్తున్నాము, థ్యాంక్ యూ కూడా చెప్తున్నాము అండి క్యూబ్ వాళ్ళకి, ఇట్లా అందరికీ ఎగ్జిబిటర్లకు.
థియేటర్లో ఇచ్చిన విషయంలో కానీ సునీల్ నారాయణ గారు అని శిరీష్ రెడ్డి గారు అయినా కానీ పివిఆర్ మురళి గారు అయినా ఏసిఎన్ రాంబాబు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎగ్జిబిటర్లు అయినా కానీ ఎంతోమంది ఇంట్రెస్ట్ తోటి మాకు ఇచ్చిర్రు. తల్లి మళ్ళీ కోఆపరేషన్ ఇదే విధంగా చేయాలని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆశతో ఈ ప్రేమికుడు సినిమాని మేము రిలీజ్ చేయాలనుకున్నాము. అంతే ఉత్సాహంతో ప్రేక్షకులు థియేటర్లలో భారీగా బుక్ చేసుకొని ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా కొన్ని థియేటర్లలో బుక్ చేసుకున్నారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండ్ సారీ బికాస్ మేము ఆ ఒక్క తేదీన రిలీజ్ చేయనందుకు. మరి ఒక డేట్తో మీ ముందుకు వస్తాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ రోజు మేము రాలేకపోయినాము. నెక్స్ట్ మంత్ మంచి డేట్తోని వస్తాం, మీ ముందుకు వస్తాము. అదే ఉత్సాహంతో మమ్మల్ని అందరినీ ఆదరించాలని కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.